బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రివర్గ కూరుపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. సీఎంతో కలిపి మొత్తం 26 మందికి క్యాబినెట్లో ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖలు కేటాయించే అవకాశాలుంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి 19 మందికి, జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2కి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రానికి గవర్నర్ వద్దకు మంత్రుల జాబితా వెళ్లనుంది. రేపు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. రేపే చంద్రబాబుతో పాటు మొత్తం క్యాబినెట్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. బుటెల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అమరావతికి మంత్రి అమిత్ షా వస్తున్నారు. అనంతరం రాత్రి 10 గంటలకు చంద్రబాబు నివాసంలో కూటమి నేతలతో డిన్నర్ మీటింగ్లో పాల్గొంటారు. రాత్రి 11:30 చంద్రబాబు నివాసం నుంచి ప్రైవేటు హోటల్కి చేరుకుని అక్కడే బస చేస్తారు. సో బులెటిన్ మనం అప్డేట్ చూస్తున్నాం. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. మరోవైపు చూసుకున్నట్లయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ఇక ఈ 2 అంశాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి రేపు ఉదయం 11:27 గన్నవరం విమానాశ్రయం సమీపంలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఈ ముగ్గురు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈరోజు సాయంకాలం 9 గంటల సమయంలో అమిత్ షా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 10 గంటలకి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ డిన్నర్ మీటింగ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి, అమిత్ షా భేటీ కొనసాగుతూ ఉంది. పలు అంశాలకు సంబంధించి వీరి మధ్య భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి 11-11:30 మధ్యలో విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో అమిత్ షా బస్ చేయబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకి ఏదైతే ఆయన బస్ చేసిన ప్రైవేట్ హోటల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రాంతానికి అమిత్ షా చేరుకోబోతున్నారు. ఇక మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న చంద్రబాబు తన క్యాబినెట్పై రూపకల్పన చేయబోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి 2 మంత్రివర్గ స్థానాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు సంబంధించి 4 డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 ఇవ్వటమా, లేకపోతే ఒక డిప్యూటీ స్పీకర్ ఇవ్వటమా, లేకపోతే 4 మంత్రివర్గ స్థానాలు ఇవ్వటమా అనే దానికి సంబంధించి కూడా కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపుగా చంద్రబాబుతో సహా 19 మందికి అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏదైతే 2014, 2019లో ఎవరైతే 5 సంవత్సరాల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారో వారికి ఈసారి అవకాశం ఇవ్వకూడదని చెప్పి చంద్రబాబు ఒక ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈసారి మహిళలకి, యువతకి ఎక్కువ స్థానాలు కేటాయించే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారు. దాంతోపాటుగా 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో పార్టీ కోసం కష్టపడి పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకు అండగా ఉండి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున కొన్ని విజయాలు సాధించిన వారికి, అలాగే పార్టీ తరఫున ఉండి నష్టపోయి ఇబ్బందులు పాలైన వారిని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చంద్రబాబు అయితే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా కుల సమీకరణలు, ప్రాంతాల సమీకరణలు బేస్ చేసుకొని చంద్రబాబు కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలతో ఈ కసరత్తుకు సంబంధించి కూడా కొనసాగబోతూ ఉంది. సాయంకాలం 6 నుంచి 7 గంటల సమయంలో ఏదైతే గవర్నర్ బంగ్లాకి ఈ లిస్టును కూడా పంపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 7 గంటల నుంచి 8 గంటల లోపు ఎవరైతే మంత్రివర్గంలో చోటు దక్కుతుందో వారందరికీ చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఆహ్వానించబోతా ఉన్నారు నాగరాజు.